హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈ రోజు మనం వని వంటిల్లో టమాటో కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా కుర్మా తయారు చేసుకుంటే మనకి చపాతీ, రైస్, దోశ మీరు దేనిలో ఇష్టపడినా దీనిలో ఈ కూర అనేది దానిలో తినడానికి చాలా బాగుంటుంది. టమాటో కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి, మీ స్పైస్ ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇట్లా నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీనిలో ఒక పావు కప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 3 గార్లిక్ ని ఇలా దంచుకుని పక్కన పెట్టుకోండి. దీనిలో ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటేసి ఈ దంచిన గార్లిక్ ని, వెల్లుల్లిపాయల్ని వేసుకుని వేయించుకోవాలి. పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేగాక ఒక ఆనియన్ ని ఇలా చీలికలుగా కోసుకుని తీసుకోండి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ వేసేసుకుందాం. దీనిలో కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. దీనిలో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ని 1 నిమిషం వేగనివ్వండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ స్పైస్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. దీన్ని ఇప్పుడు 1 నిమిషం వేగనివ్వాలి. ఇలా వేగాక 3 టమాటాలని ఇలా ముక్కలుగా కోసుకుని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి టమాటాలు బాగా ఉడకనివ్వండి. టమాటాలు ఒక 5 నిమిషాలు ఇలా ఉడికాక 1 కప్పు వాటరు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని బాగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేసి మరి కొంచెం సేపు ఉడకనిద్దాం. కూర ఈ విధంగా ఉడికాక చూడండి కొంచెం మనకి చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ టమాటా కుర్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.